యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా మాటలు మీకు అలా అర్థమయ్యాయా? తప్పుగా అనుకోకండి చిన్నబాబు గారు. నేను కూడా శేషమాంబ గారు ప్రాణాలతో రావాలనే కోరుకుంటున్నాను. అఘోరించవులే, కాసేపు నోరు మూసుకున్నాను. కాస్తైనా మాకు ప్రశాంతంగా ఉంటుంది. పోరా పిల్లి గడ్డం ఎదవ. మీ అమ్మ ప్రాణాలతో ఉంటే నా ప్రాణాలు పోతాయి. అందుకేగా ఇద్దరు యమకింకరుల్ని గదిలోకి పంపించాను. ఆ యమభటులిద్దరూ మీ అమ్మ ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతారా. ఆ తర్వాత నీకు మిగిలేది శవమే. ఒరే బామర్ది, సిస్టర్ నిద్రపోతుందిరా. అవును బావా, మీ సిస్టర్ పాలేగంది. యదవ, నేను చెప్పింది నా సిస్టర్ కాదురా, నీ సిస్టర్ అని. ఏ ఒక్క ఆడదాన్నే వదిలేవా బావా? అందరినీ నాకు సిస్టర్లు చేసేస్తావు. ఒరే, ఇది మంచి వాటంగా దిట్టంగా భలే ఉందరా. నేను వెళ్ళి దీన్ని మాటల్లో పెట్టేస్తాను, నువ్వు వెళ్ళి పని పూర్తి చేసే. సిస్టరో, సిస్టరో. ఎవరు మీరు? లోపలికి ఎందుకు వచ్చారు? డాక్టర్ గారు లోపలికి రావద్దని చెప్పారు కదా. క్షమించండి సిస్టరు, ఈ ముసల్దాని కొడుకు బయట ఆత్మహత్య చేసుకోబోయాడు సిస్టరు. ఏంటి, వీళ్ళబ్బాయి ఆత్మహత్య చేసుకోబోయాడా? అవును సిస్టరు. ఎంతైనా పాలు తాగే పసివాడు కదా, తల్లి లేకపోతే ఎలా బతుకుతాడు? ఈమె కొడుక్కి పాలు తాగే వయసా? అవును సిస్టర్. ఈ ఏజ్ లో పిల్లల్ని కందా? ఆ ఏజ్ లోనే కనేసింది. కాకపోతే ఇది ముసల్దైపోయింది, ఆడు మాత్రం అలాగే మిగిలిపోయాడు. మీరేం మాట్లాడుతున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మీకు అర్థం కావాలంటే కాసేపు కళ్ళు మూసుకొని చెప్తాను. అలాగే. వీళ్ళేంటి నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి అలా వెళ్ళిపోయారు? మనకెందుకు వచ్చిన గొడవలే, ఎవరో తింగర వెదవలు అయ్యుంటారు. బాబాయ్, నాన్నమ్మకి ఎలా ఉంది? బిల్ కట్టేసావమ్మా? కట్టేశాను బాబాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. నీ రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనమ్మా. భలేవాడి బాబాయ్, ఇంకెప్పటికీ ఆ మాట అనుకు బాబాయ్. మీ అన్న కడుపున పుట్టినందుకు నేనే నాన్నమ్మ రుణం తీసుకుంటున్నాను. ఏమంటున్నావమ్మా? నువ్వు మా అన్న కడుపున పుట్టావా? అంటే మీ అన్నయ్య గారి కూతురు లాంటి దాని కదా బాబాయ్. అలాంటప్పుడు శేషమాంబ గారు నాకు నాన్నమే కదా బాబాయ్. అవును తల్లి, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో
ఏమా బిల్ కట్టేశారా? డాక్టర్ గారు కట్టేసాం. ఓకే. బ్లడ్ తక్కువ ఉంటే ఎక్కిస్తున్నాం. కాసేపట్లో ఆపరేషన్ చేస్తాం. అలాగే అలాగే. సిస్టర్ సిస్టర్ డాక్టర్. మిగతా స్టాఫ్ని అలర్ట్ చేయి. ఈవిడికి అర్జెంటుగా ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అలాగే డాక్టర్. సిస్టర్, ఏమైంది డాక్టర్? బ్లడ్ ట్యూబ్ కట్ చేసిందేంటి? అయ్యో అవును డాక్టర్, నేను చూసుకోలేదు. ఓ మై గాడ్, ఈవిడికి ఎక్కించాల్సిన బ్లడ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఈమెకి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. హాస్పిటల్లో గానీ బ్లడ్ బ్యాంకులో గానీ స్టాక్ ఉందేమో చూడండి. మిగతా స్టాఫ్ని అలర్ట్ చేయండి. Go ఓకే fast. డాక్టర్. మీరు చెప్పేది నిజమేనా? అవునమ్మా, దానికి ఎక్కించాల్సిన రక్తం మొత్తం నేలపాలయ్యేలాగా చేశాం. పైగా ఆ బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో స్టాకే లేదంట. వీళ్ళు బయటికెళ్ళి ఆ రక్తం తెచ్చేలోపు ఆ ముసలిదానికి రక్తం అందక ఒక్క తావు. సూపర్ రపులి, గొప్ప శుభవార్త చెప్పారు. ఇంకా సేపట్లో ఆ ముసల్ది చావు వార్త నా చెవిన పడుతుందన్నమాట. అవునమ్మా, మీరు ఇంక హ్యాపీగా ఉండండి. సిస్టర్ మేడం, ఆపరేషన్ మొదలెట్టారా? సారీ మేడం, పెద్దావిడికి రక్తం బాగా పోయింది. బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తెప్పించాం, బట్ అది కూడా సరిపోవడం లేదు. వెంటనే ఆవిడ బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి. నా రక్తం తీసుకోండి సిస్టర్. నా రక్తం తీసుకోండి సిస్టర్, నా రక్తం తీసుకోండి. అబ్బా అబ్బా, సిస్టర్ నేను చెప్తున్నాను కదా, నా రక్తం తీసుకోండి. ఆవిడ మా అమ్మ. నా రక్తం తీసుకోండి ప్లీజ్. లేదు లేదు, నేను ఆవిడ మనవరాలి. నా రక్తం తీసుకోండి. తీసుకోండి, నా రక్తం తీసుకోండి. ఆవేశంలో నిజాలు బయటికి చెప్పేస్తున్నావు. ఏంటమ్మా నువ్వు అనేది? నువ్వు మా అమ్మకి మనవరాలివా? అంటే ఆవిడ మనోరాలు లాంటి దాన్ని అనబోయి అలా అనింది. సార్, మీరేం చేస్తారో తెలియదు కానీ అర్జెంటుగా బ్లడ్ కావాలి. సిస్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళందరి రక్తం టెస్ట్ చేయండి. ఎవరు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే వాళ్ళది పెద్దవాడికి ఇవ్వండి. ఓకే, అందరూ ఒకసారి ల్యాబ్కి రండి. రండి. ఒరే పులి, అందరూ ఏంట్రా అలా పరిగెడుతున్నారు? నాకు తెలిసి ముసలిది పుట్టుకుర పోయిందమ్మా. అబ్బా, అదే నిజమైతే నాకన్నా అదృష్టవంతులు మరొకరుండర్రా. ఏమైంది? బ్లడ్ దొరికిందా? లేదు డాక్టర్, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషి దొరికారు. అవునా? ఎవరు? నేనే డాక్టర్. నాది మా నాన్నమ్మ రక్తం ఒకటే డాక్టర్. ఓ, మీ సొంత నానమ్మ కదా, ఒకటే అయ్యుంటుందిలేండి. సొంత మనవరాలే అయినా నేనే నీ మనవరాలని చెప్పుకోలేని దురదృష్టవంతురాలి నాన్న. ఏమంటున్నారు డాక్టర్? ఈ చిట్టమ్మ మా అమ్మకి సొంత మనవరాలా? అవును సార్, రేర్ బ్లడ్ గ్రూప్ కదా. ఇలా కలిసాయంటే ఈమె ఖచ్చితంగా మీ వారసురాలే అయ్యుంటుంది కదా. డాక్టర్ గారికి తెలియక అలా అనుంటారు సార్. మీరేం కంగారు పడకండి. బామ్మగారికి ఏం కాదు. మనం బయటికి వెళ్ళి వెయిట్ చేద్దాం. చిట్టమ్మ బ్లడ్ ఇచ్చి వస్తుంది. రండి. నానమ్మ, మా నాన్నగారికి నువ్వు రక్తం పంచితే మా నాన్నగారు నాకు రక్తం పంచారు. ఇన్నాళ్ళకి నా రక్తాన్ని నీకు పంచి నా పుట్టింటి రుణం తీసుకుంటున్నాను.
ఒరే పులి, ఆ ముసల్దాని చావు వార్త విందామంటే ఇంకా ఎలాంటి వార్త రాలేదేంట్రా? అదిగోనమ్మా, మీరు ఎదురు చూస్తున్న వార్త వచ్చేసింది. అమ్మ చిట్టమ్మ, ఎలా ఉంది అమ్మకి? ఏట్ కాలేదు బాబాయ్. ఇంకో 10 నిమిషాల్లో ఆపరేషన్ మొదలెడతారు. నాన్నమ్మ క్షేమంగా తిరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు. భగవంతుడా, ఎలాగైనా మా అమ్మని బ్రతికించు స్వామి. ఒరే పులి, ఏదో శుభవార్త అనుకుంటే మళ్ళీ దుర్వార్త వినాల్సొచ్చిందేంట్రా? ఏమోనమ్మా, తమరి ముఖం మీద అదృష్టం అనే రాత ఆ దేవుడు రాసినట్టు లేడమ్మా. నోరు ముయిరా చెత్తదవా. డాక్టర్ గారు, మా అమ్మకి ఎలా ఉంది? డాక్టర్, మా నాన్నమ్మకి ఎలా ఉందండి? కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఆపరేషన్ సక్సెస్. ఇంకా సేపట్లో ఆవిడ స్పృహలోకి వస్తారు. ఒకప్పటిలాగా ఆవిడ కదలలేకపోవడం, మాట్లాడలేకపోవడం, ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. ఆవిడ స్పృహలోకి వచ్చిన మరుక్షణం కదలగలరు, మాట్లాడగలరు. గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోగలరు. షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. బాబాయ్, ఎన్నో కదా, నాన్నమ్మ తిరిగి మామూలు మనిషి అవుతుందంట బాబాయ్. ఇప్పట్లాగే మాట్లాడగలదంట, ఇప్పట్లాగే నడవగలదంట, ఇప్పట్లాగే మనందరితో కలిసి ఆనందంగా ఉండగలదంట. అవును చిట్టమ్మ, ఆ దేవుడు కరుణించాడు, నన్ను అనుగ్రహించాడు. అందుకే మా అమ్మని తిరిగి మామూలు మనిషిని చేశాడు. చిట్టమ్మ, కంగ్రాట్స్. నీ ప్రేమే మీ నాన్నమ్మని బతికించింది. నీ ప్రేమే మీ నాన్నమ్మని తిరిగి మామూలు మనిషిని చేసింది. అక్క, ఏం కాదు సరే, నాన్నమ్మకి ఏం కాదు. ఒరే పులి, దుర్వార్త వింటావంటే శుభవార్త విన్నావేంట్రా? అవునమ్మా, అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్టా ఛీ! అని ఎవడో పాట పాడితే ఏమో అనుకున్నాను, కానీ అది మీ విషయంలో అక్షరాలా నిజమైందమ్మా. పనికిమాలిన ఎదవా, మీరేదో ఉద్ధరిస్తారని పంపిస్తే నా ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశారు కదరా. ఇది మరీ బాగుందమ్మా. ఆ ముసలిది పుట్టుక్కున చచ్చిద్ది అనుకున్నాం, కానీ గండరం పెండరం లాగా అది యమగండాన్ని ఎదురిస్తుందని మాకేం తెలుసమ్మా. ఇప్పుడేం చెయ్యాలరా? సిస్టర్, మా నాన్నమ్మ స్పృహలోకి ఎప్పుడు వస్తుంది? 24 hours పడుతుంది మేడం. 24 గంటల? అవును మేడం, అప్పటిదాకా స్పృహలోకి రారు. వచ్చే అవకాశం కూడా లేదు మేడం. మీరు ఇంటికి వెళ్ళండి, రేపు ఉదయమే రండి మేడం. అలాగే సిస్టర్. విన్నారుగా, ఆ ముసలిది స్ప్రోలోకి రావడానికి ఇంకో రోజు పడుతుందంట. ఈలోపు ఆ లతకి పెళ్లి జరిపించేయండి, ఆ ఆస్తిని నొక్కేసేయండి అమ్మా. ఆ తర్వాత ఊరొదిలి పారిపోండి. నువ్వన్నది కరెక్టే. ఆ ముసల్ది ఇప్పటికిప్పుడే స్పృహలోకి రాదురా. కాబట్టి జరగాల్సిన కార్యక్రమం జరిపించేస్తాను, నాకు రావాల్సిన ఆస్తిని దక్కించుకుంటాను. అంతే.
బాబాయ్, నాన్నమ్మ స్పృహలోకి రావడానికి ఇంకో రోజు పడుతుందంట బాబాయ్. రేపే మన లత పెళ్ళుంది. నాన్నమ్మ స్పృహలోకి వస్తే మీ ఇద్దరి చేతుల మీదుగా లత పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను. కానీ నాన్నమ్మ స్పృహలోకి రాలేదు. కాబట్టి నాన్నమ్మ స్పృహలోకి వచ్చాకే ఈ పెళ్లి జరిపిస్తాను. అవును బాబాయ్, నానమ్మ నువ్వు లేకుండా ఈ పెళ్లి నేను చేసుకోను. తప్పమ్మా. మంచి ముహూర్తాలు మన కోసం రావు. అవి వచ్చినప్పుడే మనం మంచి కార్యాలు జరిపించుకోవాలి. నానమ్మ లేకపోతే నేనున్నాను కదా. నానమ్మ స్పృహలోకి వచ్చిందా ఇద్దరం వచ్చి ఆశీర్వదిస్తాం. రాలేదంటే నేను వచ్చి ఆశీర్వదిస్తాను. ఈ పెళ్లి మాత్రం ఆగడానికి వీల్లేదమ్మా. బాబాయ్, అవునమ్మా, మీ బాబాయ్లాగే చెప్తున్నాను. మీ బాబాయ్ మాట తీసుకుని ఈ పెళ్లి మాత్రం ఆగకుండా చూడండి. ఎందుకంటే ఎలాంటి కష్టమైన పరిస్థితిలోనూ ఆడపిల్ల పెళ్లి మాత్రం ఆగకూడదు. ఒకసారి ఆగిందంటే అది మచ్చగానే మిగిలిపోతుంది. అందుకే నా కోసమో బామ్మ కోసమో ఈ పెళ్లిని మాత్రం వాయిదా వేయొద్దు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. మీ బాబాయ్గా నా కోరిక అనుకోండి. ఈ పెళ్లి మాత్రం జరిగి తీరాలి. అలాగే బాబాయ్, నీ కోరిక ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. జరిపి తీరుతాను. ఒరే పులి, స్వామి కార్యం స్వకార్యం ఒక్కరే తెలుస్తారనుకుంటే ఏదో అనుకున్నాన్రా. ఆ వీరనారాయణ గాడే లత పెళ్లి జరిపించబోతున్నాడు. ఇక మనకెలాంటి ఆటంకం లేదు. పదండి. పదమ్మా, పద. కాంతమ్మా, నా మొహం చూడు కాంతమ్మా. కాంతమ్మా, నా మొహం చూడు కాంతమ్మా. నిన్నే కాంతమ్మా, ఒకసారి నా మొహం చూడు. కాంతమ్మా, నిన్నే, నా మొహం చూడు. రేయ్, మొహం చూడు మొహం చూడు అని ఎన్నిసార్లు చెప్తావురా? నీదేమన్నా ప్రభాస్ మొహమా? పని కట్టుకుని మరి 10 సార్లు చూడ్డానికి కుక్క మొహం. ఒక్కసారి చూడడమే ఎక్కువ. నన్ను తిట్టినందుకు కూడా బాధలేదు. కానీ అటు నిశ్చితార్థం చేయకపోయి, ఇటు సంగీత ఫంక్షన్ చేయకపోయి, చివరికి పెళ్లి జరుగుద్దో లేదో అని నా మొహం చూడు ఎంత దీలా పడిపోయిందో. చాలే ఆపుతావా? ఆ ముసల్ది ఎక్కడ స్పృహలోకి వస్తుందో, ఎప్పుడు నా గురించి నిజం బయట పెడుతుందో అని నేను టెన్షన్ పడి చేస్తుంటే మధ్యలో నీ నసేంటయ్యా? నా ఏడుపు నీకు నసలగా కనబడుతుందా కాంతమ్మా? మామూలు నస కాదండి, వేరే నస. అయినా ఈ వయసులో పెళ్లి చేసుకోకపోతే ఎవరు కొట్టారండి? ఏదో పెద్ద బాలాకుమారులాగా నా పెళ్ళు అని గిలగిలా కొట్టేసుకుంటున్నారు. ఒరే, పెళ్ళాం లేకపోతే ఒక మగాడు పడే బాధ నీకేం తెలుసురా? ఆహా, నాకు మాత్రం 10 మంది పెళ్ళాలు ఉన్నారా? నీకులాగా నాకు కూడా పెళ్ళాం లేదు. అబ్బా, ఆపుతారా మీరిద్దరు? పెళ్ళాల పురాణం. మినిస్టర్, ముసల్ది స్పృహలోకి వచ్చి లతే నా మనవరాలని చెప్పిందో, ఆ లతని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నందుకు వీరనారాయణ నీ చర్మం తీసి చెప్పులు కుట్టించుకుంటాడు. బూట్లు కొట్టించుకోమను, నాకేం బాధలేదు. నాకు లత దక్కితే చాలు. ఏంటి దక్కేది నీ బొందా? ఆ లతే జమీందారింటి వారసురాలన్న నిజం బయట పడకముందే నువ్వు దాని మెళ్ళో తాళి కట్టేయాలి. లేదంటే నీకు లత ఎప్పటికీ దక్కదు. లేదు, లతకి నాకు పెళ్లి జరగాలి అంతే. అలా జరగాలి అంటే గుళ్ళో జరుగుతున్న తిరునాళ్ళకి వెంటనే వెళ్ళిపోవాలి. పైగా చిట్టమ్మ వాళ్ళు మాత్రం ఆ తిరునాళ్ళకి రాకూడదు. పొరపాటున వచ్చారో మళ్ళీ ఏదో ఒక తిరకాసు పెట్టైనా సరే జరగబోయే పెళ్లి ఆపేస్తారు. ఆ వర్మకి లతకి వాళ్లే పెళ్లి జరిపిస్తారు. లేదు, ఈసారి గుడి దగ్గరికి మాత్రం ఆ వర్మగాడు వాళ్ళ అమ్మా నాన్న రావడానికి మాత్రం వీల్లేదు. వచ్చారంటే
నేను ఆత్మహత్య చేసుకుంటాను అంతే. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం ఏంట్రా మగడా? నువ్వు గనక లతం చేసుకున్నావని తెలిస్తే వాళ్ళే నిన్ను హత్య చేసేస్తారు. ఒరే భయపెట్టగరా, భయపెట్టగరా. వాడు చెప్పింది నిజమే. ఎంత కాదనుకున్నా లత కూడా జమీందారింటి వారసురాలే. ఆ వర్మగాడు కూడా వాళ్ళ మావ కూతుర్ని చేసుకోవాలని తహతహలాడిపోతున్నాడు. కాబట్టి ఆ ఇద్దరు ప్రేమికుల్ని ఆపడం, వాళ్ళ ప్రేమను ఆపడం మన వల్ల కానే కాదు. ఏంటి కాంతమ్మా, నువ్వే పెళ్లి జరిపిస్తానంటావు, నువ్వే ఈ పెళ్లి జరిపించడం నా వల్ల కాదు అంటావు. ఈ రెండు మాటల్లో ఏది నమ్మమంటావు? పిచ్చోడా,